సార్ బీహార్ ఎన్నికలకు సంబంధించి చూస్తే దాదాపు 40% పార్టీకి సంబంధించిన ఓటింగ్ వచ్చింది, కానీ సీట్లు చూస్తేనేమో చాలా డౌన్ ఉంది. ఎందువల్ల అంటారు ఇది? మీరు అంటే వచ్చిన రిజల్ట్స్ ట్రెండ్స్ని కూడా అనలైజ్ చేస్తే ఎక్కడెక్కడైతే అధిక మెజారిటీలతో భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనతాదళ్ యునైటెడ్ కావచ్చు గెలిచిందో ఆయా కాన్స్టిట్యున్సీస్లో ఎస్ఐఆర్లో తొలగించిన ఓట్ల శాతం ఎక్కువ ఉంది. పోయినసారి కన్నా ఆర్జేడీకి ఓట్ల శాతం తగ్గలా, మాకు తగ్గలా, మా మిత్రపక్షాలకి తగ్గలేదు. బట్ వీళ్ళకి సీట్లు పెరిగినాయి అన్నప్పుడు దాన్ని క్లియర్ కట్గా ఇదే అమిత్ షా చాణక్యనీతి, ఇంకా అక్కడ అంతకుమించి అమిత్ షా చాణక్యనీతి ప్రజలను ఒప్పించి గవర్నమెంట్ని చేసి ఏం కాదు. ఓట్ మ్యానిపులేషన్ ఏదైతే ఉందో, రాహుల్ గాంధీ ఏదైతే మనకి సాక్ష్యాలతో ముందు పెడతా ఉన్నాడో ఆ మ్యానిపులేషన్ ద్వారా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. దాని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నథింగ్ బట్ వాళ్ళ ఒక అనుబంధ సంస్థ. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థలు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూ ఎట్లుంటాయో భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక అనుబంధ సంస్థగా తయారైన తర్వాత వస్తున్న రిజల్ట్సే తప్ప నిజంగా ప్రజలతో ఓటేయించుకొని ప్రజల మనల్ని పొంది వస్తున్న గవర్నమెంట్స్ అయితే ఇవి కావు. దీనిపై ఏమన్నా రాష్ట్రపతి కానీ సుప్రీంకోర్టు కానీ వెళ్ళే ఉందా, అవకాశం ఉందంటారా? సరే, సుప్రీంకోర్టులో ఆల్రెడీ సివిల్ సొసైటీ గ్రూప్స్ దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. సరే, సుప్రీంకోర్టులో కూడా వాళ్ళ గురించి కామెంట్ చేయకూడదు, ప్రజల కోసం మంచి జడ్జిమెంట్ ఇస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్రపతి గారు కూడా వాళ్ళ ద్వారా ఎన్నిక కాబడ్డ వ్యక్తి. సో బట్ బై అండ్ లార్జ్ ఈ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడాలి అనుకున్నప్పుడు కొంత ఆలోచన నుంచి, ఆ కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చి ఇటు సుప్రీంకోర్టు నుంచి కానీ లేకపోతే అటు ప్రెసిడెంట్ గారు కానీ వీళ్ళందరూ కొంత ఆలోచన చేసి, అంటే ఈ 5 ఏళ్ళలో ఇంకొక 10 ఏళ్ళలో నరేంద్ర మోడీని కుర్చీలో కూర్చోబెట్టడం అనేది పెద్ద విషయం కాదు, వాళ్ళు ఏదైనా చేస్తారు. బట్ 100 సంవత్సరాలు ఉండాల్సిన దేశం కదా ఇది. సో ఆ దేశానికి జరగబోయే నష్టం ఏంటి, 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇట్లా చేసుకుంటూ పోతే రాబోయే రోజుల్లో జరిగే డ్యామేజ్ ఏంటి, దాన్ని మన చేతుల్లో ఉన్న పవర్తో మనం కంట్రోల్ చేయాలి అని దేశం గురించి ఆలోచించి దేశభక్తి ఉన్న ఎవరైనా సరే దీనికి వ్యతిరేకంగా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది ఈ రాజకీయాలు. అంటే దేశవ్యాప్తంగా చూస్తే ఇంకా కాంగ్రెస్ డౌన్ పోల్లో ఉంది. రాబోయే రోజుల్లో 29 రాష్ట్రాల్లో కూడా బీజేపీ విస్తరించింది చెప్పంటారు. నిజంగా ప్రజల్లో అంత ప్రభావం ఉందంటారు? అదే కాంగ్రెస్ని తిరస్కరించి బీజేపీ పక్షాలని, బీజేపీని దగ్గరగా చేసుకొని ప్రజలకు ఓట్లు వేసే పరిస్థితి ఉందంటారు? అదే నిజమైతే మేము రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో గెలవకూడదు. గెలిచిన మా ప్రభుత్వాలని, ఎమ్మెల్యేలను కొనుగోలు, అంటే వీళ్ళు ఒక రకమైన స్ట్రాటజీ కాదండి. గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు దగ్గర నుంచి, ఓట్లు తీసేసే దగ్గర నుంచి, ఓట్లు కలిపే దగ్గర నుంచి రకరకాల స్ట్రాటజీస్తో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. బట్ ఈవెన్ దెన్ మన పరకాల ప్రభాకర్ గారు వీళ్ళు మాట్లాడింది కూడా మీరు చూశారు. 79 సీట్లలో వీళ్ళు తప్పు చేశారు, అదర్వైజ్ ఈ గవర్నమెంట్ వీళ్ళది కాదు అన్నారు. 54 సీట్లు ఉన్నప్పుడు గేలి చేశారు, ఎక్కిలి చేశారు. అక్కడి నుంచి 100 సీట్లకు వచ్చాం. సో ప్రజలు కాంగ్రెస్ను కోరుకుంటా ఉన్నారు, ప్రజలు కాంగ్రెస్ పరిపాలన కోరుకుంటా ఉన్నారు. ఈ వ్యవస్థల్లో ఉన్న అస్తవ్యస్తం లేకపోతే వ్యవస్థలతో కుమ్మక్కైన భారతీయ జనతా పార్టీ కబంధ హస్తాల్లో నుంచి తీసుకురావాల్సిన పోరాటం ఇప్పుడు జరుగుతూ ఉంది. బహుశా డిసెంబర్ 14న ఈ ఓట్ చోరీ గురించి ఢిల్లీలో రామ్లీలా మైదానంలో పెద్ద ఎత్తున మీటింగ్ కూడా జరగబోతూ ఉంది. ఇక ఈ ఉద్యమం ఒకవేళ ప్రజల్లోకి వచ్చి ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకున్న నాడు ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరు ఉండాలి, ఏంటి, ఎట్లా జరుగుతుంది అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. బీహార్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంది, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి అనేది. రాబోయే రోజుల్లో ప్రధానిగా రాహుల్ గాంధీని చూస్తారనేది చాలామంది అనుకున్నారు. ఎందుకు రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి సీటుకి అసలు మ్యాచ్ అయ్యే పరిస్థితి చాలామంది కాదండి. వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి కూడా తెలుసు ఆ విషయం. బీహార్ అనేది కాంగ్రెస్ పార్టీ కూటమి, అంటే ఆర్జేడీ మహాగఠబంధన్ బీహార్ అనేది సునాయాసంగా కొట్టేయబోతుంది అన్న విషయం భారతీయ జనతా పార్టీ నాయకులకి, అమిత్ షా, మోడీకి కూడా తెలుసు. అందుకే కదా 70 లక్షల ఓట్లు మ్యానిపులేట్ చేసింది. 49 లక్షల ఓట్లు తీసేశారు, ఒక 29 లక్షల ఓట్లు కలుపుకున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఈ 7,49,00,000 డేటా ఏది ఇచ్చారు, ఇది కాదు మాకు కావాల్సింది, మీరు తీసేసిన 49 లక్షల ఓట్లు ఎవరివి, కలిపిన 20 లక్షల ఓట్లు ఎవరివి, అవి మెషిన్ రీడబుల్ డేటా ఇవ్వండి అన్నప్పుడు అది కదా డేటా ఇవ్వట్లేదు, అది కదా మనకు కావాల్సింది. డెఫినెట్గా రాహుల్ గాంధీ గారు వాటికి కూడా సాక్ష్యాలతో బయటకు వస్తారు, ప్రజల ముందు మనకు ప్రతిదీ క్లియర్గా పెడతారు. ఎన్నన్నా చేసుకునేవ్వండి, 2029 నాటికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రధాని అవ్వటం ఈసారి అయితే ఆపలేరు. ఎందుకంటే వాళ్ళ మోసాలన్నీ ఒకటొకటిగా
ఇన్ని రోజులు మేము అర్థం కాలే అసలు ఏంటి అనేది. అదే రాహుల్ గాంధీ గారే చెప్పారు, సాక్ష్యాలతో వాస్తవాలు తెలుసుకోకుండా నేను మాట్లాడలేదు, ఏం జరిగిందో నాకు అర్థం కాలే. ఇప్పుడు నాకు అర్థమైంది, సాక్ష్యాలతో తెలుస్తా ఉన్నాయి, సో పూర్తి డేటాతో మీ ముందు వస్తున్నాను అని ప్రజలకు తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజలకు తెలియజేసే పరిస్థితిలో ఉంది. అక్కడి నుంచి ప్రజలు అర్థం చేసుకుంటారు. అది ఇందాక అన్నాను, ప్రజా ఉద్యమంగా మారిన తర్వాత ప్రజలే చూస్తారు దాని సంగతి.